మొన్నటి వరకు తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై నడిచిన రాజకీయ ఉత్కంఠ ఇప్పుడు అన్నాడీఎంకే వైపు మళ్ళింది. రెండుగా విడిపోయారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. ఇంతకీ ఎవరి వ్యూహం ఏంటి? దానికి సంబంధించిన బ్రేకింగ్స్ ఏవి? విజయ్ కు మద్దతు పలికింది రెబల్ టీం. అందులో షణ్ముగం, వేలుమణి ఉన్నారు. తమ పార్టీలో విభేదాలు ఉన్నాయన్నారు అన్నాడీఎంకే నేత పళనిస్వామి. రెబల్ ఎమ్మెల్యేలను సీఎం కలవడం మంచి పద్ధతి కాదన్నారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను ఆఫర్ చేశారు అన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని, అనుమానాలున్నాయని చెప్పారు పళనిస్వామి. పాలనలో పారదర్శకత ఉంటుందని సీఎం చెప్పారు. ఇదే నా పారదర్శకత అని ప్రశ్నించారు పళనిస్వామి. రెబల్ ఎమ్మెల్యేల తరపున అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రయత్నించారు ఎస్పీ వేలుమణి. వేలుమణి ప్రసంగాన్ని అడ్డుకున్నారు పళనిస్వామి వర్గం ఎమ్మెల్యేలు. తమకు మంత్రి పదవులు అవసరం లేదని వేలుమణి ఈ సందర్భంగా చెప్పారు. ఈ వివాదంపై సీఎం విజయ్ సైతం స్పందించారు. తాము ఎమ్మెల్యేలను కొనడం లేదు, ఆ అవసరం తమకు లేదన్నారు సీఎం విజయ్. స్పెషల్ కరెస్పాండెంట్ మురళి సిద్ధంగా ఉన్నారు ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో. మురళి, మొత్తం వ్యవహారాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఎవరైతే రెబల్ ఎమ్మెల్యేలు విజయ్ కి సపోర్ట్ చేశారో వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ ఉంటుందా పార్టీ పరంగా? పళనిస్వామి నుంచి ఎటువంటి మూమెంట్ కనిపిస్తోంది? మ్యాజిక్ ఫిగర్ అందుకోలేనటువంటి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి టీవీకే పరిస్థితి ఏమవుతుందా అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అన్నాడీఎంకే పరిస్థితి ఏమవుతుందో ఎవరూ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. మొత్తం 47 మంది ఎమ్మెల్యేలు పార్టీ తరఫున విజయం సాధించారు. అందులో 24 మంది విజయ్ కు మద్దతు తెలిపారు. ముందుగా 30 మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్కి ఉందనుకున్నారు. చివరి నిమిషంలో పళనిస్వామి కొంతమందిని ఆపుకోగలిగారు. అయితే అది ఎన్ని రోజులు ఆపగలరు? సో 5 మంది ఎమ్మెల్యేలు విజయ్ కు మద్దతుగా ఓటు వేయనప్పటికీ 5గురు ఎమ్మెల్యేలు తటస్థంగా ఉన్నారు. సో ఈ తటస్థ ఎమ్మెల్యేలు మళ్ళీ కూడా విజయ్ వైపు వచ్చేటువంటి అవకాశం ఉందని టీవీకే వర్గం చెబుతోంది. సో ఇప్పుడు మొత్తం 32 మంది ఎమ్మెల్యేలు, అంటే 32 ఎమ్మెల్యేలు కనుక 2/3 గెలిచినటువంటి 47 మంది ఎమ్మెల్యేలో 2/3 కనుక టీవీకే వైపు వస్తే పార్టీని విలీనం చేసేటువంటి అవకాశం ఉంది. అప్పుడు అధికారికంగా టీవీకే ఎమ్మెల్యేలుగా అవుతారు. వీరిపై చర్యలు తీసుకోవడానికి కూడా టెక్నికల్ గా అవకాశం ఉండదు. సో ప్రస్తుతం ఆ విధమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. సివి షణ్ముగం నేతృత్వంలోనే సో ముందు నుంచి కూడా ఎమ్మెల్యేల తిరుగుబాటు, ఎమ్మెల్యేల వ్యతిరేకత అనేది కూడా క్యాంప్ అనేది కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో సివి షణ్ముగం నేతృత్వంలో వేలుమణికి శాసనసభ పక్ష నేతగా అవకాశం ఇస్తూ మొత్తం 32 మంది ఎమ్మెల్యేలను టీవీకే వైపు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అదే కనుక జరిగితే ఏడీఎంకే పూర్తిగా డీలా పడేటువంటి పరిస్థితి ఉంటుంది. పళనిస్వామి పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియదు. పళనిస్వామి నాయకత్వ మార్పు కూడా అన్నాడీఎంకేలో చాలా మంది కోరుతూ ఉన్నారు. కాబట్టి సో పార్టీ గతంలో ఏవైతే 2 చీలికలుగా అయిపోయిందో ప్రస్తుతం కూడా అన్నాడీఎంకే పరిస్థితి అదే విధంగా మారింది. సో భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు అయితే ఏడీఎంకేకు తప్పేటువంటి పరిస్థితి లేదు. సో తమిళనాడులో ప్రధాన పక్షంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి డిఎంకే, అలాగే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి టీఎంకే, ఈ రెండే బలంగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతోంది. సో ఇవాళ రేపు పరిణామాల తర్వాత అన్నాడీఎంకేలో మిగిలినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది కూడా మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. రైట్ మురళి.